దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన మాటలను ధ్యానించే వారిగా మనం ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకో. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. తండ్రి, శిలువ ధ్యానాల్లో ప్రభువా, 5వ మాట మీరు పలికిన మాటను ప్రభువా, ఈ దినం మీరు ధ్యానించుచుండగా తండ్రి అర్థవంతంగా వివరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట మనం ఈ దినం ధ్యానిద్దామండి. యోహాను స్వార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. అటు తర్వాత ఆ, సమస్తమును అప్పటికి ఉమ్, సమాప్తమైనదని ఉమ్, యేసు ఎరిగి ఉమ్, లేఖనము నెరవేరునట్లు ఆ, నేను దప్పికొనుచున్నానని. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో బాధలు, మరణప్రాయంలో ఉండి కూడా బాధలు అనుభవిస్తూ కూడా ఏమండి ఆ యొక్క క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆ యొక్క బాధలు వ్యాధులను అనుభవించడానికి ఏమండి తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ముందే తెలియపరిచాడండి. ఇది ఒక యాదృచ్ఛికంగానో ఏమండి అకస్మాత్తుగానో జరిగింది కాదు. దేవుని చిత్త ప్రకారమే ప్రతిదీ కూడా ఏమండి ముందే ప్రవక్తల ద్వారా మనకు తెలియపరిచాడు. ఆయన రాకన గురించి తెలియపరిచాడు, ఆయన జన్మ గురించి తెలియపరిచాడు, ఏమండి ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియపరిచాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు పాపుల స్థానంలో ఉండి శిక్షను భరిస్తూ కూడా సిలువుపై ఆయన దాహం వేయటం అనేది కూడా, ఆ దాహం వేస్తుందని అడగటం కూడా లేఖనంలో ఒక భాగమే. అదే మనం కీర్తనల గ్రంథంలో 69:21 మనం చూసినట్లయితే, వారు చేదును ఉమ్, నాకు ఆహారముగా పెట్టిరి, ఉమ్, నాకు దప్పి అయినప్పుడు ఆ, చెరకు త్రాగనిచ్చిరి. ఆమె చూడండి, దాహం గురించి ఆయన దాహం అడుగుతాడనే సిలువ మీద ఏమండి చూడండి, లేఖనాల ప్రకారంగా కీర్తన గ్రంథానికి మన యోహాను సువార్తకి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటాయి. అయినా గాని తండ్రి యొక్క చిత్తాన్ని, ఈ లోకానికి ఆయన వచ్చే ఒక ఉద్దేశం, అందుకే అంటారు యేసుక్రీస్తు వారు, తండ్రి పంపిస్తే నేను వచ్చాను కానీ నా అంతటి నేను రాలేదు అని. దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం ఇది. ఏమండి ప్రియా దేవుని బిడ్డారా, చూసినట్లయితే ఆయన ఆ సిలువల ఆ బాధ భరాయిస్తూ కూడా దాహం అడగటం అనేది కూడా ఒక ఆధ్యాత్మిక జీవితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 14. ఉమ్, 4:14. 14. నేను ఉమ్, వారికిచ్చు నీళ్లు ఆ, నిత్య జీవమునకై. 14. 14. 4:14. 14. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వారికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వారికి ఊటబొగ్గగా ఉండబడును అని ఆమెతో చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ అనే ఒక స్త్రీకి యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారు ఆవిడతో మాట్లాడుతున్నారు. ఏమండి, ఈ నీరు తాగితే నీకు మళ్ళీ దప్పిక కోరుకుతుంది, కానీ నేను ఇచ్చే నీరు తాగితే నీకు ఎన్నడూ దప్పిక కోరడు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ఇచ్చే ఆ నీరు అనేది ఒక ఆధ్యాత్మిక జీవితం. ఏమండి, దేవునితో మనం మమేకమయ్యే ఒక ఆధ్యాత్మికం. ఏమండి, అది మనం చూసినట్లయితే ఆ ఆ నీరు అనేది మనం ఆ జీవజలాలు మనం పాలు పొందాలంటే ప్రతి దినం ఆ నీరు ఖచ్చితంగా త్రాగాల్సిందే. త్రాగి ఏమండి జీవజలాలకు కారకుడైన యేసుక్రీస్తు మన సహవాసంగానే నిలిచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఏదో ఒక తాగేసి మనం వెళ్ళిపోయినట్టు ఉండాలి. ప్రతి దినం ఆ మాటలు మనం ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాలని మన హృదయంలో ధ్యానించుకునే వారిగానే మనం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి ఆ పాపంలో నుండి మనం దేవునికి దూరం అయిపోకుండా ఏమండి ఆయనలో మమేకము అవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే చూడండి ఆ మాటలో మనం చూసినట్లయితే దప్పిక కోరుచున్నానని చెప్పని అంటున్నాడు. దప్పిక కోరేది ఈ లోకానుసారమైన దాహం వేరు, ఆధ్యాత్మికమైన దాహం వేరు. ఏమండి, ఆధ్యాత్మిక దాహం అనేది నువ్వు తాగే కొద్దీ అది మధురముగానే ఉంటది. ఆ విధంగా మనం క్రీస్తులోనే నాటబడే వారిగా మనం ఉందాం గాక. ఆమె తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. 5వ మాట అర్థవంతంగా వివరించినందుకు ప్రభువా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆ జీవ జలాలు ప్రభువా మా హృదయంలో ప్రభువా ఊటల వలె మారునట్లుగా మీరు మాకు ఆ జీవ జలాలు ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అర్థవంతంగా వివరించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.